ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఏ పరిస్థితి దాపరిస్తుంది? అహంకారంతో విర్రవీగినోళ్ళు, అధికారాన్ని చూసి అహంకారంతో ఎవరైతే విర్రవీగుతారో, ఏ విధంగా కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పిండ్రో అదే రకంగా మళ్ళీ రేపు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పనికే ఈ పూర్తి తలకాయకి ఎక్కిపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. అధికారాన్ని చూసి అహంకారంతో విర్రవీగితే కేసీఆర్ని ఏం చేసిండ్రో ఈ రాష్ట్రం. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 40,000 పైన టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వచ్చిన వెంబడే మెగా డిఎస్ చేసి మొత్తం నింపేస్తామన్నారు. టోటల్గా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పాను. మరి ఇప్పటిదాకా కేవలం ఏదో నామమాత్రంగా కొన్ని పోస్టులు వేసి మేము ఉద్యోగాలు ఇచ్చామనేటటువంటి మాట మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు 40,000 ఉద్యోగాల మాట ఏమైంది, 40,000 టీచర్ పోస్టుల ఉద్యోగం నింపే మాట ఏమైందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. దాని గురించి మీరు జవాబు చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా డిఎస్సి పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ ఆన్లైన్లో ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎందుకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా టెట్ అయినా డిఎస్సి అయినా దరఖాస్తు చేసుకుంటే మరి ఈరోజు ఎందుకు మీరు ఫీజులు పెంచిందని చెప్పి సందర్భాన్ని అడుగుతూ ఉన్నా. 1000 రూపాయలు పెంచిండ్రు, మరి ఎందుకు మీరు పెంచిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు ఇవన్నిటిని కూడా తీసేస్తాం, తక్కువ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు వాళ్ళకి అందరికీ కూడా ఎందుకు భారాన్ని వాళ్ళ మీద వేస్తున్నారని చెప్పి ఈ సందర్భాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కల్తీ రక్తం అనడానికి మీ ఉద్దేశం ఏంది? ఎవరిది కల్తీ రక్తము? ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? ఈరోజు ఎందుకు మీకు డీగారడమ్మని చూస్తే అంత కడుపుమంట? మీరు ఏమి జిల్లాకు చేయలేదని చెప్తే మీకు వచ్చినటువంటి బాధ ఏంది? మీరు చెయ్యని మాట వాస్తవమే కదా. మీరు ఏమి చెయ్యలేదు అంటే చేయలేదని చెప్పిన నేనేం అబద్ధం చెప్పలేదే. ఏ రోజుగా పరిపాలన పైన ఆయన దృష్టి పెట్టలే. కేవలం ఏ ఒక్క ప్రజలకు అందుబాటులో లేడు. ఎవరి సమస్యల పరిష్కారం కోసం 10 మందిలో కూర్చొని ఏదైనా సమస్య పరిష్కారం చేయలే. ఈరోజు ఏదో లక్కీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే లక్కీగా ఆయన వేరే పార్టీకి వెళ్ళి వచ్చినా లక్కు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అయింది. లక్కీ టిప్పు తగిలింది. దాన్ని చూసి మురిసిపోతే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? అవినీతి సామ్రాట్లు వీళ్ళు, బ్లాక్మెయిల్ దందాలు చేసిన వాళ్ళు, ఓటుకు నోటు కేసులో జైలుకు పోయిన వాళ్ళు వీళ్ళ మా గురించి మోదీ గారి గురించి మాట్లాడేది. మాట్లాడేటప్పుడు కొంచెమైనా సోయి ఉండాలి. ఈరోజు మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం 9 లక్షలను తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. జిల్లాలో వికసిత్ మహబూబ్ నగర్ అంటే అభివృద్ధి చెందినటువంటి మహబూబ్ నగరే లక్ష్యంగా ఈ జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం. ఆరోగ్యం మరియు ఆయుష్మాన్ మహాభారత్ అంటే ఆరోగ్యం అంటే ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేయించడం. అదేవిధంగా ఆయా హాస్పిటల్స్లో అప్గ్రేడేషనే కాకుండా ఇంకా వైద్య సేవలను పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకొచ్చి ఆ యొక్క హాస్పిటల్స్లో మరి పెద్ద ఎత్తున వైద్య సౌకర్యాలను పెంచడం, దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడం. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేయించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చడానికి శాయశక్తులా కృషి చేయడం. మరి యువశక్తి మహబూబ్ నగర్ అంటే విద్య, చదువు, పిల్లలకు ఉచితంగా విద్య, నాణ్యమైన విద్య అందించే విధంగా అన్ని స్కూళ్ళను కూడా అప్గ్రేడ్ చేయించడము, స్కూల్లో కూడా మంచి ఫెసిలిటీస్ అందించడము, మంచి నాణ్యమైన విద్యను అందించడము, దాంతోపాటు చదువుకున్న పిల్లలకు వొకేషనల్ కోర్సెస్ ఇప్పించడము, చదువుకున్న పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఇప్పించడము. అదేవిధంగా విద్యాపరంగా కూడా ఇక్కడ IIIT లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మరి విద్యా సంస్థలను తీసుకొచ్చే విధంగా మరి తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల గురించి ఇక్కడ సైనిక్ స్కూల్ కానీ లేదా ఇంకొక కేంద్రీయ విద్యాలయం కానీ ఈ జిల్లాకు మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అవకాశం ఉన్న చోటల్లో కూడా జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయాన్ని స్థాపించే విధంగా తప్పకుండా నా శక్తి వంచన లేకుండా
తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. క్లీన్, గ్రీన్ అండ్ మరియు స్వచ్ఛ మహబూబ్ నగర్, ఈ యొక్క మహబూబ్ నగర్ని ప్రతి గ్రామం నుంచి మొదలుకొని పట్టణాల వరకు పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరికి టాయిలెట్స్, ఇంకా ఎవరైనా మిగిలిన వారికి కూడా టాయిలెట్స్ నిర్మాణం కానీ, ఎక్కడైనా మున్సిపాలిటీస్లో ఎక్కడైనా టాయిలెట్స్ ఇంకా చేయాల్సినటువంటి అవకాశం ఉన్న చోట అక్కడ కూడా టాయిలెట్స్ నిర్మాణం చేయించడం, అదేవిధంగా అంటే పెద్ద ఎత్తున ప్రకృతికి సంబంధించి పార్కులు కానీ, అదేవిధంగా ప్లాంటేషన్ కానీ పెద్ద ఎత్తున చేయించి ఈ మహబూబ్ నగర్ని సుందరంగా తీర్చిదిద్దే విధంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మేక్ ఇన్ మహబూబ్ నగర్, నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా, ప్రతి ఒక్క వస్తువు మన దేశంలో తయారు చేయించి మన యువత ద్వారా ఈ యొక్క గుండు సూది దగ్గర నుంచి ఈరోజు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అట్లాంటిది ఈ భారతదేశంలో ప్రతి వస్తువు మన యువత తయారు చేసేటటువంటి కెపాసిటీ ఉంది, కేపబిలిటీ ఉంది, ఆ టాలెంట్ ఉంది. ఆ యువత టాలెంట్ని అందరినీ కూడా ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించే విధంగా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ వారీగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మరి మేక్ ఇన్ ఇండియా మాదిరిగానే మేక్ ఇన్ మహబూబ్ నగర్ లాగా పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తానని చెప్పిన ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. డిజిటల్ మహబూబ్ నగర్, ఆధ్యాత్మిక మహబూబ్ నగర్, అదేవిధంగా చేనేత, అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులు కానీ, జిల్లాలో ఉన్నటువంటి ఇతర టాలెంటెడ్ ఉన్నటువంటి అనేక మన సంస్కృతి దేవాలయాలు కానీ ఇక్కడ, అదేవిధంగా డిజిటల్ మహబూబ్ నగర్ కోసం కానీ టెంపుల్స్ అన్నిటి కూడా ఆధునీకరించిన విషయంలో కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ట్రైన్ మార్గాలు, రైలు మార్గాలు డబ్లింగ్ విషయంలో ఏదైతే పెండింగ్గా పూర్తి కావాల్సిందో వాటి తొందరగా పూర్తి చేయించే విషయంలో కానీ, ఈ రైల్వే స్టేషన్లు అన్నీ కూడా ఇవాళ నూతనంగా అంటే మోడర్నైజేషన్ కోసం నిధులు ఆల్రెడీ కేటాయించున్నాయి. వాటిని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. అదేవిధంగా నూతన లైన్లు, కృష్ణా వికారాబాద్ లైన్ని తొందరగా పూర్తి చేసి ఇప్పటికే నిధులు కేటాయించినారు, సర్వే కూడా ప్రారంభమైంది. వాటిని త్వరగా పూర్తి చేసి ఈ జిల్లాలో ప్రజానీకానికి వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రత్యేక పథకాలు కానీ, ఈ యొక్క మన మహబూబ్ నగర్కి రావాల్సినటువంటి రోడ్లు కానీ, నూతన రైలు కానీ, ఎక్కడైనా రైలు స్టాపింగ్స్ కానీ, ఎక్కడెక్కడ అవసరమైనటువంటి రైళ్ళ అంటే ట్రైన్ స్టాప్స్ కానీ వీటన్నిటిపైన కూడా ఫోకస్ చేసి ప్రజల యొక్క అభీష్టం మేరకు, ప్రజల యొక్క అవసరాల మేరకు పూర్తి స్థాయిలో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి మరోసారి మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి నరేంద్ర మోదీ గారు 10వ తేదీన నారాయణపేటకు వచ్చినటువంటి ప్రోగ్రాం మరి ఖరారు అవుతుంది తొందర లోపలనే. ఈరోజు 6వ తేదీ, 1-2 రోజుల్లో పూర్తిగా ఖరారైనటువంటి ప్రోగ్రాం మనకు వస్తుంది. 10వ తేదీ నారాయణపేట అని అనుకుంటున్నాం. నరేంద్ర మోదీ గారి ప్రోగ్రాం నారాయణపేటలోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది కన్ఫర్మ్ అయిన వెంబడే మళ్ళీ మీడియా కూడా సమాచారం అందిస్తాము. టెంటేటివ్గా నారాయణపేట 10th కానీ టెంటేటివ్గా డేట్ ఒకటి వచ్చింది. మరి ఇంకా కన్ఫర్మేషన్ డేట్ రాగానే మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలియజేస్తామని మీకు అందరూ తెలియజేస్తూ, మరి ఆ యొక్క మోదీ గారి సభను కూడా విజయవంతం చేయడానికి సభ నారాయణపేటలో మరి ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి మరి మీడియా మిత్రులంతా కూడా ఆ యొక్క సమావేశంలో, ఆ మీటింగ్లో పాల్గొని ఆ మీటింగ్ని కూడా మీరు కూడా విజయవంతం చేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.